నేను ఉద్యమాలు చూస్తున్నప్పుడు ఉద్యమం అంటే ఇట్లనే ఉండాలి, ఇట్లనే నడవాలి, స్లోగన్స్ ఇట్లనే వేయాలి అని చెప్పిన ఉద్యమాలలో నేను పార్టిసిపేట్ చేసిన. నేను జర్నలిస్ట్ని కాబట్టి రెగ్యులర్గా చూస్తా కూడా. ఫ్లెక్సీ ముందరికి రావద్దు, వెనకనే ఉండాలి, అట్లుండాలి, ఇట్లుండాలి. అసలు నేను పోయిన ఉద్యమం అసలు చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం అని మనందరికీ తెలుసు. నేను దగ్గరుండి చూడడం నాకు చాలా హ్యాపీగా ఉండే. ఏడ చూసినా గుంపులు ఉంటాయి, ఏడ చూసినా ఫుల్ ఇట్లా రాడికల్ ఉంటారు జనాలు. చిన్న చిన్న పిల్లలు స్కూళ్ళకి వెళ్ళి వస్తారు, ప్లెకార్డ్స్ పట్టుకొని కాక్రోచ్ పార్టీ జిందాబాద్ వాళ్ళకి ఒకటే వచ్చు. అయినా ఖచ్చితంగా ఉండి ఈ ప్రొటెస్ట్లో మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు. అసలు ఎందుకు వస్తుండ్రో కూడా వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళ అమ్మ నాన్నకు దేశం మీద ఉన్న ప్రేమ ఆడ అర్థమవుతుంది. నేను ఆడ ఏం చూసినా అంటే, ముఖ్యంగా చెప్పాలంటే, నేను ఫుడ్ గురించి ఒక రీల్ చేసినప్పుడు ఎన్ని కామెంట్స్ వచ్చినాయంటే ఫుల్ గలీజ్ కామెంట్స్. ఈవెన్ నేను అవి డిలీట్ చేయడానికి కూడా టైం లేనంత కామెంట్స్ వచ్చినాయి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నాకు బాధ అవుతుంది రాబాయ్ అని చెప్పి నేను ఒక గ్రౌండ్లో వచ్చి కొట్లాడుతున్నా. ఆ గ్రౌండ్లోనే 1,00,000 మంది ఉన్నారు. నాకు ఒక్కదానికేనా ఇట్లా అనిపిస్తుంది అనుకున్న ఒక సినిమా డైలాగ్ గుర్తుకొస్తుండే నాకు అక్కడ ఉన్నప్పుడు. అంతమంది వచ్చి పోట్లాడుతుంటే కామెంట్స్లల్లా కాంగ్రెస్ పార్టీ చేసిందా ఇట్లాంటి కామెంట్స్ రావడం నాకు ఎంత బుద్ధి తక్కువ యువకులు ఉన్నారు ఈడ అనిపించింది. మన దేశంలో బాధ్యత గల యువత ఎంత ఉందో, బాధ్యత లేని యువత కూడా అంతే ఉంది. ఒక నాయకుడు వెనకాల అన్నా జిందాబాద్, మోడీ జిందాబాద్, మోడీ భజన చేసుకుంటా నడిచేటోళ్ళు ఎంతమంది ఉన్నారంటే మేబీ ఒక్కొక్కసారి నాకు భయం అవుతూ ఉండే. అసలు యువతకి బాధ్యత ఉందా దేశం మీద, ఎటు పోతుందో ఏమో అని భయం అవుతుండే. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే అందరిని ఒక దగ్గర తీసుకొచ్చింది, ఒక దగ్గర కలగలిపి ఒక ఉద్యమం నడిపి అందులో విజయం సాధించింది. నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. అవును, ఖచ్చితంగా జెన్జీలకి దేశం మీద ప్రేమ ఉంది, ఖచ్చితంగా పోరాడే తత్వం ఉంది. ఎవరైతే మా ముందుండి దేశం కోసం పోరాడిందో వాళ్ళ బాధ్యతని మేము ముందరికి తీసుకుపోతామని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. నేను ఈ సందర్భంగా ఒక శ్రీశ్రీ కవిత నాకు ఎప్పటి నుంచో గుర్తుకొస్తుంది. కొంతమంది యువకులు రాబోతరం దూతలు, పావన నవ జీవన బృందావని నిర్మాతలు అని చెప్తాడు. బానిస పంతాలకు తల వంచి అనుకరించరు, పోనీ అని అన్యాయపు పోకడను సహించడు అని చెప్తాడు. ఎంత గొప్పగా రాసిండు ఆయన, మన కోసమే రాసిండు అనడం నాకు మస్తు ఉండే. అందులో ఆ ఉద్యమంలో నేను జాయిన్ అవ్వడం నాకు మస్తు హ్యాపీగా ఉండే. థ్యాంక్ యూ.